హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ కాల పరిమితిని తగ్గించే విషయంలో హైకోర్టు కీలక తీర్పు విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ కమ్యుటేషన్ కింద తీసుకున్న మొత్తానికి బదులుగా 15 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం అన్యాయమని, రికవరీ పూర్తయిన 11-12 ఏళ్లకే పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వారి దశాబ్దాల సేవకు తగిన గౌరవం కాదని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లాభాపేక్ష తగరాదని తగదని వారైతే వాదిస్తున్నారు. సో, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర అర్హులైన పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి కమ్యూట్ చేసి, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో లంప్ సమ్ అమౌంట్ పొందే సౌకర్యం ఉంది. ఇలా పొందిన మొత్తాన్ని ప్రభుత్వం పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు అంటే 15 ఏళ్ల పాటు ప్రెజెంట్ మినహాయించుకుంటుంది. సో, ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఈ కోత 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తిరిగి పెన్షనర్ యొక్క పూర్తి పెన్షన్‌ను వారికి చెల్లిస్తూ ఉంటుంది. ఇక పెన్షనర్ల ప్రధాన వాదనలు. సో, దీనిపైన సమస్యలైతే ఉన్నాయి. సో, పెన్షనర్లు ఏమంటున్నారంటే, పెన్షనర్ల గొంతు విప్పి రికవరీ అన్యాయమైనది 15 ఏళ్ల వరకు అని అయితే అంటున్నారు. సో, ప్రభుత్వం ఇచ్చిన లంప్ సమ్ అమౌంట్‌కు సంబంధించి అసలు మరియు వడ్డీ కలిపి కేవలం 10-12 సంవత్సరాల లోపలే రికవరీ అనేది పూర్తవుతుంది. అయినప్పటికీ మరొక 3-5 ఏళ్ల పాటుగా పెన్షన్‌లో కోత విధించడం అన్యాయం అని అయితే అంటున్నారు. ఇది ప్రభుత్వానికి అదనపు లాభం చేకూర్చడమే. సో, ప్రభుత్వ పథకాలలో ఏవి కూడా లాభాపేక్ష ఉండరాదని అయితే వారు చెప్తున్నారు. అలాగే రెండవది రాజ్యాంగ ఉల్లంఘన కూడా. రికవరీ పూర్తయిన తర్వాత కూడా డబ్బులు మినహాయించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అంటే సమానత్వ హక్కుకు విరుద్ధం. ఇది ఏకపక్షంగా మరియు వివక్షాపూరితంగా అయితే ఉంటుంది. ఇక మూడోది నిబంధన సవరణ. సివిల్ పెన్షన్స్ రూల్స్ 1944లోని రూల్ 18 అలాగే 18 ఏం చెప్తుందంటే 15 ఏళ్ల పునరుద్ధరణ కాలాన్ని నిర్దేశిస్తుందనమాట. ఈ నిబంధనను 12 ఏళ్లకు సవరించాలి లేదా రద్దు చేయాలని అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. ఇక నాలుగోది బ్యాంకు పెన్షనర్ల వాదన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రూల్స్ 2014 ప్రకారంగా ఉద్యోగుల నుంచి వడ్డీని లెక్కించకూడదని స్పష్టంగా అయితే ఉంది. వడ్డీ లేకుండా లెక్కిస్తే అసలు మొత్తము కేవలం 6-7 ఏళ్లలోగానే రికవరీ పూర్తవుతుందని అయితే అంటుంది. అయినప్పటికీ 15 సంవత్సరాల పాటు కోత విధించడం మరింత అన్యాయం అని అయితే తెలియజేయడం జరిగింది. ఇక ఐదవది సంక్షేమ పథకం వ్యాపారం కాదు. పెన్షన్ కమ్యుటేషన్ అనేది పెన్షనర్ల సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి ప్రభుత్వ పథకము. ఇందులో ప్రభుత్వం లాభాపేక్షతో వ్యవహరించకూడదు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు. సో, ఈ విధంగా పెన్షనర్ల తరపు న్యాయవాది వాదిస్తే, ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది ఈ విధంగా అంటున్నారు. మొదటిది విధానపరమైన నిర్ణయం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధానమైనటువంటి నిర్ణయము. ఇలాంటి ఆర్థికపరమైన అంశాలలో న్యాయస్థానాల జోక్యం అనవసరము. చట్టాలను రూపొందించే విధానాలను నిర్ణయించేది ప్రభుత్వాలే. ఇక రెండోది స్వచ్ఛంద ఒప్పందం. పెన్షనర్లు నిబంధనలు అన్నిటిని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే స్వచ్ఛందంగా కమ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది తప్పనిసరి కాదు. ఇప్పుడు ఆ నిబంధనను ప్రశ్నించడం సరికాదు. ఇక మూడోది లంప్ సమ్ ప్రయోజనం. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పొందడం ద్వారా పెన్షనర్లు ఇప్పటికే ఆర్థికంగా ప్రయోజనం పొందారు. ఆ డబ్బును వారు ఇతర అవసరాలకు, పెట్టుబడులకు వాడుకున్నారు. ఇక నాలుగోది పే కమిషన్ సిఫార్సులు. ఐదవ కేంద్ర వేతన సంఘం 12 ఏళ్లకే పునరుద్ధరణ చేయాలని సిఫార్సులు చేసినా కేంద్ర ప్రభుత్వం దానిని తిరస్కరించింది. ఆరవ, ఏడవ వేతన సంఘాలు ఈ అంశాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఐదవది మరణిస్తే రికవరీ లేదు. సో, ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ విధంగా చెప్తున్నారు కోర్టుకు. పెన్షనర్ 15 ఏళ్ల లోపు మరణిస్తే మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ పెన్షన్ నుంచి ప్రభుత్వం రికవరీ చేయడం లేదు. సో, ఇది కూడా పెన్షనర్లకు కల్పించిన ఒక ప్రయోజనమే. ఇక ఆరోది పాత కేసుల తీర్పులు. ఇదే తరహాలో ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కేసును ఢిల్లీ హైకోర్టు గతంలోనే గతంలోనే కొట్టివేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. కమ్యుటేషన్ అనేది ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయమని, రాష్ట్ర ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టులు
జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. పెన్షనర్లు స్వచ్ఛందంగా నిబంధనను అంగీకరించి ఈ పథకాన్ని ఎంచుకున్నందున ఇప్పుడు దానిని సవాలు చేయలేరని పేర్కొంది. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల తర్వాతే కమ్యుటేషన్ పునరుద్ధరణ జరగాలన్న నిబంధన చట్టబద్ధమేనని తీర్పిస్తూ పెన్షనర్ల పిటిషన్‌ను కొట్టివేసింది. వాదనలో సమగ్రతా లోపం. ఈ కేసులో పెన్షనర్ల తరపు వాదనలు మరింత బలంగా వినిపించి ఉండాల్సింది. ఇతర హైకోర్టులు, అలాగే క్యాట్‌లలో పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పులు వచ్చాయి కాబట్టి, ఈ తీర్పులను సమర్థవంతంగా ప్రస్తావించడంలో, ఈ కోర్టుల్లో ప్రస్తావించడంలో పెన్షనర్ల తరపు న్యాయవాదులు విఫలమయ్యారేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని 8వ వేతన సంఘం సిఫార్సుకు పరిశీలనకు నివేదించినట్టుగా పార్లమెంట్‌లో ప్రకటించింది. ఒకవైపు కేంద్రం ఈ సమస్యను గుర్తించి పరిష్కారానికి సిద్ధమవుతుండగా, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు భిన్నమైన తీర్పు ఇవ్వడం గమనార్హం. తదుపరి అడుగులు. ఈ తీర్పుతో తీవ్ర నిరాశకు గురైన పెన్షనర్ల సంఘాలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులు, వాటిపై కేంద్రం తీసుకునే నిర్ణయం కూడా ఈ వాదనపై భవిష్యత్తులో కీలక ప్రభావం చూపనున్నాయి. మొత్తం మీద దశాబ్దాలుగా దేశానికి ఆహ్, సేవలందించినటువంటి విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన హక్కుగా భావిస్తున్న ఈ అంశంపై హైకోర్టు తీర్పు వారికి నిరాశనే కలిగించింది. ఈ న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో ఏ మలుపు తీసుకుంటుందో మరి వేచి చూడాల్సి అయితే ఉంది.